నెల్లూరు నగరం 54వ డివిజన్లో సిపిఎం నేత జనార్దన్ రెడ్డి కాలనీ మాజీ శాఖ కార్యదర్శి, భగత్ సింగ్ కాలనీ వ్యవస్థాపకులు కామ్రేడ్ షేక్ సైఫుల్లా వర్ధంతిని పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. కార్యాలయం వద్ద పార్టీ నాయకులు మూలం రమేష్, ప్రముఖ న్యాయవాది అంకిరెడ్డి జనార్దన్ కార్యకర్తలతో కలిసి సైఫుల్లా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖ వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డివిజన్ ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ తదితరులు యంత్రి న్యూస్తో మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ ఏర్పాటు చేయడంలో సైఫుల్లా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చివరి వరకు పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ సైఫుల్లా ఆశయాలు, పోరాటాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి కాలనీ మాజీ శాఖ కార్యదర్శి, భగత్ సింగ్ కాలనీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ షేక్ సైఫుల్లా గారి 6వ వర్ధంతి సందర్భంగా స్పెషలిస్టు డాక్టర్ల చేత జనార్దన్ రెడ్డి కాలనీ మసీద్ సెంటర్ నందు మెగా మెడికల్ క్యాంప్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి అనేకమైనటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో వైద్యం అందక అనేక ఇబ్బందులు పడేటటువంటి ఈ తరుణంలో కామ్రేడ్ సైఫుల్లాభాయ్ వర్ధంతి సందర్భంగా ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ప్రజలకి అనేకమైనటువంటి పద్ధతుల్లో ఉపయోగపడింది. అంతేకాకుండా కామ్రేడ్ సైఫుల్లాభాయ్ ఈ జనార్దన్ రెడ్డి కాలనీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద, పేద ప్రజలు ఏ విధమైనటువంటి పద్ధతుల్లో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, సమస్యల పరిష్కార మార్గానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సైఫుల్లాభాయ్. ఈరోజు మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి ఈ రోజుల్లో దాదాపు ఆయన 40 సంవత్సరాల పాటు ఒకే పార్టీలో ఒకే ఎర్ర జెండాని, చిన్న మాత్రం చదువు కూడా లేనటువంటి సైఫుల్లాభాయ్కి ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం చివరి వరకు ఎర్ర జెండా కప్పుకొని చివరి దశలో చనిపోయినటువంటి వ్యక్తి కామ్రేడ్ సైఫుల్లాభాయ్. ఆయన ఆశయాలు ముందుకు తీసుకొని పోయేదానికి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మెడికల్ క్యాంప్ అనేటటువంటి ఏర్పాటు చేయడం శుభపరిణామం. అందుకని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని పోవాలంటే ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద నిరంతరం పనిచేసి సిపిఎం పార్టీని ప్రజలకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కామ్రేడ్ సైఫుల్లాభాయ్ గారి 6వ వర్ధంతిని జరుపుతున్నాము. అయితే 1990లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కాలనీ ఏర్పాటులో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. అంతకుముందు బర్మశాలగుంట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఇక్కడికి ఏర్పాటు వాళ్ళకి పునర్వాసం కల్పించడం జరిగింది. ఆ ఇల్లు నిర్మించుకునేంత వరకు కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకి దగ్గరుండి ఆ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో సైఫుల్లాభాయ్ గారు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా 2011లో భగత్ సింగ్ కాలనీ ఏర్పాటుకు కూడా ఆయన ఎంతో కృషి చేశారు. ఒకవైపు స్థానిక ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఆయన అనారోగ్యం రీత్యా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే వాళ్ళ తండ్రి గారి ఆశయాల కోసం స్థానిక ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నారు. వారి కుమారుడు జాఫర్ కూడా ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యుడిగా, శాఖా కార్యదర్శిగా, ఈ ప్రాంత శాఖా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఏదైతే సైఫుల్లాభాయ్ గారి వర్ధంతి సందర్భంగా జనార్దన్ రెడ్డి కాలనీలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా డాక్టర్ల దగ్గర చూపించుకొని వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా సిపిఎం పార్టీ నగర కమిటీగా కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే సైఫుల్లాభాయ్ గారి ఈరోజు 6వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి సిపిఎం పార్టీగా జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ స్థానిక ప్రజా సమస్యల కోసం భవిష్యత్తులో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న శాఖ మరియు వాళ్ళ సైఫుల్ అన్న గారి కుటుంబరావు సభ్యులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అన్నను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మంచి పనులు, జనానికి సంబంధించినట్లల్లో ఆయన ఆ రోజు పడ్డ కష్టాలన్నిటి మీద కూడా మాట్లాడుకుంటూ ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇదే రోడ్లో, మెయిన్ రోడ్లో పెట్టి అనేక
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అనేక మంది డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ చేయటం జరిగింది. రెండోది సైఫుల్ అన్న గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవటం అంటే ఆయన పట్టుకున్న జెండాను ముందుకు తీసుకుపోయే దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు ముందే ఉంటున్నారు. అలాగే జరగబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉండాలని ఆయన ఏ ఆశయాల కోసమైతే పనిచేశాడో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోయేదాన్ని పనిచేయాలి. రెండోది మామూలుగా అంటుంటారు ఆయన నిజంగానే 6 అడుగులు బుల్లెట్ లాగానే ఉంటాడు. మనిషి కూడా బాగా హైట్ 6 అడుగులు పొడుగుంటాడు. అయినా నాయకుడు అయినప్పటికీ కూడా ఆ రోజు శాఖ కార్యదర్శిగా ఉన్న భగత్ సింగ్ కాలనీ ఏర్పడేటప్పటికైతే అసలు కనీసం ఒక గ్లాసు నీళ్ళు ఆడికి తేవాలంటే కూడా కష్టం. అలాంటి రోజుల్లో కూడా అన్న ఒక నాయకుడిగా కాకుండా ఓ చిన్న కార్యకర్తలాగా ఉండి బయట నుంచి నీళ్లు తీసుకురావాలంటే కానీ వీటిలన్నింటిలో కూడా సైఫుల్ అన్న గారు మా అందరితో కాదు ఆయనతో మేము కలిసి చేసే భాగ్యం మాకు కలిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యుడిగా మేము కూడా ఉంటామని తెలియజేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్తున్నా కామ్రేడ్స్. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేర పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.